మరో బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ అభ్యర్థుల రెండో జాబితాపై బీజేపీ కసరత్తు చేస్తోంది. రేపు ఢిల్లీలో మరోసారి బీజేపీ సీఈసీ సమావేశం నిర్వహిస్తోంది. ఇప్పటికే 7 స్థానాలకు అభ్యర్థులు ప్రకటించిన బీజేపీ తెలంగాణలో మిగిలిన 8 స్థానాలపై కసరత్తు పూర్తి చేసింది. అయితే ఈసారి పలు స్థానాలకు అభ్యర్థులను మార్చేందుకు బీజేపీ సమాలోచనలు జరుపుతోంది. ఇక ఇప్పటి వరకు ప్రకటించని ఆ స్థానాలకు ఒక్కో స్థానానికి 3 లేదా 2 చొప్పున అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ బాపురావు ఉన్న ఫస్ట్ లిస్ట్ లో పేరు ప్రకటించలేదు. దీంతో అసలు లిస్టులో ఆయన పేరు ఉంటుందా లేదా అనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు ఇదే స్థానానికి రమేష్ రాథోడ్, సోలంకి శ్రీనివాస్ ఈ పేర్లను కూడా హైకమాండ్ పరిశీలిస్తోంది. ఇక బీజేపీ బలంగా ఉన్న దక్షిణ తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లానే ముఖ్యమైంది. అయితే మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, జితేందర్ రెడ్డి, శాంతి కుమార్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇటు మెదక్ నుంచి రఘునందన్, గోదావరి అంజిరెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. రఘునందన్ రావుతో పాటు అంజిరెడ్డి పేరు కూడా హైకమాండ్ పరిశీలిస్తోంది. ఖమ్మం నుంచి టికెట్ రేసులో ఈవి రమేష్, వినోద్ రావు పోటీ పడుతున్నారు. ఇక పెద్దపల్లి నుంచి టికెట్ ఆశిస్తున్న ఎస్ కుమార్, అరేపల్లి మోహన్, గాయకుడు మిట్టపల్లి సురేందర్ పేర్లను అధిష్టానం పరిశీలిస్తోంది. ఇక వరంగల్ నుంచి కడియం కళ్యాణ్, కృష్ణప్రసాద్ పోటీ పడుతుంటే వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే టికెట్ ఆయనకే దక్కుతుందని ప్రచారం కూడా స్టార్ట్ అయింది. నల్గొండలో బీజేపీ నుంచి బడా లీడర్ లేకపోవడంతో ఎవరికి టికెట్ ఇస్తారని రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే మనోహర్ రెడ్డితో పాటు గతంలో పోటీ చేసిన నరసింహారెడ్డికి ఛాన్స్ వస్తుందని శ్రేణులు మాట్లాడుతుండగా ఇటీవల బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బీజేపీలో చేరతారని, ఒకవేళ చేరితే మనోహర్ రెడ్డిని, నరసింహారెడ్డిని పక్కన పెట్టి ఆయనకి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం. ఇదే అంశంపై లేటెస్ట్ ఇన్ఫార్మేషన్ ఇచ్చడానికి మా కరెస్పాండెంట్ రాజిరెడ్డి సిద్ధంగా ఉన్నారు. రాజిరెడ్డి, మిగిలిన 8 స్థానాలకు సంబంధించి కసరత్తు పూర్తయిందా? ఇప్పటికే ఆశావాహులు చాలా మంది ఉన్నారు, వాళ్ళలో చాలా మంది ముఖ్యులు కూడా ఉన్నారు. ఏం జరగబోతోంది రేపు? బీజేపీలో టికెట్ల టెన్షన్ నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే 9 స్థానాలు ప్రకటించారు, మరో 8 స్థానాలు పెండింగ్లో పెట్టారు. ఈ 8 స్థానాలపైన ఇప్పటికే తీవ్రమైన కసరత్తు జరుగుతుంది. అందులో భాగంగా ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది అనేది కూడా రాష్ట్ర నేతలు, రాష్ట్ర కోర్ కమిటీ, జాతీయ నేతలకు కూడా ఒక లిస్ట్ పంపినట్టు తెలుస్తుంది. అందులో ప్రధానంగా ప్రతి నియోజకవర్గం పైన ఫోకస్ చేస్తూ ఒక లిస్ట్ తయారు చేసినట్టు కనబడుతుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క టికెట్ల అంశంలో ఈ 8 నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయో వాటిలో తీవ్ర పోటీ నెలకొందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ఈ పార్టీలో ఉన్నటువంటి నేతలు ఎవరైతే బలంగా ఉంటారో వాళ్ళకి టికెట్లు ఇచ్చే ప్లాన్ ఏగా పెట్టుకుంది. ప్లాన్ బిగా ఎవరైనా బయట నుంచి వేరే పార్టీ నుంచి వచ్చి బలమైన నేతలు ఉంటే ఆ బలమైన నేతలు పార్టీలోకి తీసుకొని వాళ్ళకి టికెట్ ఇవ్వడం. అంటే పార్టీ 2 ప్లాన్లను, ఏ ప్లాన్, బి ప్లాన్, 2 ప్లాన్లను పెట్టుకుంది. అందులో భాగంగా చూసుకున్నట్టయితే మహబూబ్ నగర్ టికెట్ను ఇంతవరకు అనౌన్స్ చేయలే. మహబూబ్ నగర్ నుంచి పోటీ తీవ్రంగా ఉందని చెప్పుకోవచ్చు. డీకే అరుణ, జితేందర్ రెడ్డి, శాంతి కుమార్ ఈ 3 ప్రధానంగా టికెట్ కోసం పోటీ పడుతున్నారు. అయితే జితేందర్ రెడ్డి కానీ అదేవిధంగా డీకే అరుణ కానీ నాకే టికెట్ అనేది పోటీ పడుతున్నారు. ఎవరు కూడా వెనక్కి తగ్గట్లేదు. ఈ యొక్క నేపథ్యంలో మరి వారిద్దరిట్లో ఒకరిని పరిశీలిస్తారా, లేకపోతే మరో మార్గంగా ప్రత్యామ్నాయంగా ఎవరినైనా పరిశీలిస్తారా అనేది కూడా వేచి చూడవలసింది. ఎందుకంటే 3 ప్రధానంగా ఈ నియోజకవర్గంలో పోటీ పడుతున్నారు. శాంతి కుమార్ కూడా ఈ నియోజకవర్గం నుంచి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి చూసుకున్నట్టయితే రఘునందన్ రావుతో పాటుగా గోదావరి అంజిరెడ్డి పేరును కూడా జాతీయ నాయకత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. మొదటి లిస్టులోనే మెదక్ కూడా పేరు వస్తుందని చెప్పి అనుకున్నారు. కానీ అందుకు భిన్నంగా మెదక్ మొదటి లిస్టులో పేరు రాలేదు, రఘునందన్ రావు పేరు రాలేదు. అయితే ఇప్పుడు మరో పేరు కూడా యాడ్ అయింది. అంజిరెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. ఈ అంజిరెడ్డి పేరును కూడా జాతీయ నాయకత్వం పరిశీలిస్తుందని తెలుస్తుంది. అయితే ఇద్దరిట్లో ఒకరికి ఇస్తారా, లేకపోతే ఇంకెవరైనా బలమైన నేత వస్తే చేర్చుకొని వారికి కూడా టికెట్ ఇచ్చే అవకాశం ఉందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా ఆదిలాబాద్ ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు స్వయం బాపురావు. అతని టికెట్ను కూడా అనౌన్స్ చేయలేదు. అయితే మరి అతనికి టికెట్ ఇస్తారా, లేకపోతే మిగతా వాళ్ళకి టికెట్ ఇస్తారా? మిగతా వాళ్ళకి టికెట్ ఇస్తే రమేష్ రాథోడ్ రేస్లో ఉన్నాడు, అదేవిధంగా సోలంకి శ్రీనివాస్, ఈ ఇద్దరు మాత్రం టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఈ 3 నేతల్లో ఒకరికి ఇస్తారా, లేకపోతే బయట నుంచి ఎవరైనా తీసుకొని వేరే వ్యక్తికి ఇస్తారా అనేది చూడాలి. అదేవిధంగా ఖమ్మం
స్థానంలో కూడా ప్రధానంగా ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. ఈవి రమేష్ పోటీ పడుతున్నారు. పెద్ద ఎత్తున బండి సంజయ్ పాదయాత్రలో పాల్గొన్నారు. విద్యా సంస్థలు అధినేతగా పేరుంది. ఈవి రమేష్ పేరు వినబడుతుంది. అదేవిధంగా వినోద్ రావు పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. ఈ ఇద్దరి మధ్య తీవ్ర పోటీ ఉంది. ఇద్దరు కూడా తీవ్రంగా టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు ముమ్మరంగా ఉన్నారు. అదేవిధంగా వరంగల్ నుంచి రిటైర్డ్ ఐపీఎస్ అయినటువంటి కృష్ణప్రసాద్ పోటీ పడుతున్నారు. అదేవిధంగా కడియం కళ్యాణ్ ఈ ఇద్దరి మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ఒకవేళ యువ నాయకుడికి ఇస్తే కడియం కళ్యాణ్ పేరును కూడా జాతీయ నాయకత్వం సీరియస్గానే పరిశీలిస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అదేవిధంగా పెద్దపల్లి విషయానికి వస్తే గతంలో ఐఎస్ కుమార్ ఇక్కడ నుండి పోటీ చేశారు. బీజేపీలో సీనియర్ నేతగా ఉన్నారు. మరోసారి టికెట్ కూడా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎస్ కుమార్కు టికెట్ ఇస్తారా లేకపోతే ఆరపల్లి మోహన్ కూడా అక్కడ నుండి ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా బయట నుంచి ఎవరినన్నా బలమైన నేత ప్రయత్నం చేస్తున్నా. అంతేకాకుండా ఇక్కడ నుండి మరో ఇంట్రెస్టింగ్ అంశం మిట్టపల్లి సురేందర్ ప్రముఖ గాయకుడుగా ఉన్నారు. అతను కూడా టికెట్ కోసం పోటీ పడుతున్నారు. అతను కూడా టికెట్ కావాలంటున్నారు. అయితే ప్రముఖ గాయకుడు సురేందర్ కి కూడా టికెట్ రేస్లో ఉన్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఈ ప్రధానంగా ఈ ముగ్గురిట్లో ఎవరికో ఒకరికి టికెట్ ఇస్తారా లేకపోతే కొత్త వాళ్ళను తెర మీదకి తీసుకొస్తారా అని చూడాలి. అయితే నల్లగొండ చూసుకున్నట్టయితే నల్లగొండలో ఎక్కువగా రెడ్డి ప్రభావం ఉంటుంది. రెడ్డి డామినేటింగ్ ఉంటుంది. కాబట్టి రెడ్డిలకే టికెట్ ఇవ్వాలనేది చర్చ జరుగుతుంది. అందులో మనోహర్ రెడ్డి నరసింహారెడ్డి పేరు వినబడుతుంది. మనోహర్ రెడ్డి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. అతని పేరు వినబడుతుంది. అదేవిధంగా నరసింహారెడ్డి పేరు వినబడుతుంది. ఇంకెవరైనా బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే కూడా పార్టీతో టచ్ లో ఉన్నారు. ఒకవేళ బీజేపీలో చేరితే కనుక అతనికి టికెట్ ఇచ్చే అవకాశాన్ని కూడా పరిశీలిస్తామని అంటున్నారు. అయితే ప్రధానంగా సానంపూడి సైదిరెడ్డి పేరు వినబడుతుంది. ఒకవేళ బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వస్తే అతనికి టికెట్ కన్ఫర్మ్ చేసే అవకాశం ఉంది. మరో నియోజకవర్గం మహబూబాబాద్. ఈ మహబూబాబాద్ నుండి హుస్సేన్ నాయక్ అదేవిధంగా రామచంద్ర నాయక్ ఇద్దరు ప్రధానంగా పోటీ పడుతున్నారు. ఇద్దరిట్లో ఒకరికి టికెట్ దక్కే అవకాశం ఉంది. లేని పక్షంలో బయట నుంచి వేరే వాళ్ళు ఎవరన్నా పార్టీలో జాయిన్ అయితే కొత్త వారికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే జాతీయ నాయకత్వమైనా రాష్ట్ర నాయకత్వమైనా రెండు విధాలుగా ఆలోచిస్తుంది. ఆప్షన్ ఏ పార్టీలో ఉన్నటువంటి బలమైన నేతలకు టికెట్ ఇవ్వాలని. ఒకవేళ అది కుదరకపోతే ఆప్షన్ బి బయట నుంచి వచ్చే బలమైన నేతలను తీసుకొని వారికి ఆదరణ ఉంటుంది. అదేవిధంగా మోడీ చరిష్మాతో కొన్ని బలహీనమైన నియోజకవర్గాల్లో గెలిచే అవకాశం ఉంటుంది. ఆప్షన్ బి బలమైన ఇతర పార్టీల నుంచి వచ్చే నేతల కోసం అనిపిస్తుంది. మొత్తానికైతే ఈ యొక్క 8 టికెట్లు ఏవైతే పెండింగ్ ఉన్నాయో పార్లమెంట్ స్థానాలపైన తీవ్ర ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. రేపు రాత్రి కానీ ఎల్లుండి కానీ 1-2 రోజుల్లో ఈ 8 టికెట్లు ఫైనల్ అయ్యే అవకాశాలు కనబడతా ఉన్నాయి.